దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న దళిత ఉపకులాలు శాసనసభలో బిల్లు ఆమోదం పొందడంతో సంతోషం వ్యక్తం చేశాయి. అయితే రేవంత్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ఆలోచిస్తోందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు వర్గీకరణ అమల్లోకి వచ్చాకే మొదలుపెట్టాలని మాదిగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. 3 తరాలు విద్య, ఉద్యోగ రంగాల్లో తమకు దక్కాల్సిన వాటా కోసం చేసిన న్యాయమైన పోరాటం చట్టరూపు దాల్చే మొదటి దశ దాటింది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన వెంటనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నియమించింది. ఎస్సీ కులాల్ని గ్రూప్ 1, 2, 3లుగా విభజించి మొదటి గ్రూప్లో 15 కులాలు, రెండో గ్రూప్లో 18, మూడో గ్రూప్లో 26 కులాల్ని చేర్చాలన్న కమిషన్ ప్రతిపాదనని యథాతథంగా బిల్లులో చేర్చింది. 1965లోనే బిఎన్ లోకూర్ కమిటీ సామాజికంగా ముందున్న కొన్ని ఎస్సీ కులాల్ని జాబితాలో నుంచి తొలగించాలని సూచించింది. అప్పటి నుంచి ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఊపందుకుంది. గతంలో పంజాబ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలు వర్గీకరణకు ప్రయత్నించినప్పటికీ న్యాయ సవాళ్లను ఎదుర్కోలేక వర్గీకరణను అమలు చేయలేకపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పంపినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ పి రామచంద్రరాజు కమిషన్ మాదిగలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో జరిగిన అన్యాయాన్ని తన నివేదికలో పొందుపరిచింది. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ల పాటు కొనసాగిన ఎస్సీ వర్గీకరణ ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా వర్గీకరణపై అంతగా దృష్టి సారించలేకపోయాయి. 2007లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ని నియమించింది. అప్పటి కమిషన్ నివేదికలోని అంశాల్లో ముఖ్యమైనది, రాష్ట్రాలు జ్యుడిషియల్ కమిషన్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే రాష్ట్ర శాసనసభలు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి. గ్రూప్ 1లో ఉన్న కులాలకి 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన గ్రూప్లో ఉన్న కులాలకి 9%, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలకు 5% రిజర్వేషన్లు లభించనున్నాయి. సుదీర్ఘకాలం పాటు సాగిన వర్గీకరణ ఉద్యమం సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లాయి. అయితే రేవంత్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తున్న తీరుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మాదిగలకు దక్కాల్సిన ప్రాతినిధ్యం దక్కలేదన్న ఆయన మాలలకు ఎక్కువ రిజర్వేషన్లను కేటాయించారని ఆరోపిస్తున్నారు. 33% కులాలకు 5% రిజర్వేషన్లిచ్చి 63% కులాలకు 10% ఇవ్వాలని, కానీ అలా జరగలేదు అన్నారు. గ్రూపులు చేయటంలోనూ కమిషన్ వివక్ష చూపిందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఆర్థికంగా, విద్యాపరంగా ముందున్న కొన్ని కులాల్ని గ్రూప్ 1లో ఉంచారని, ఇది సరైంది కాదని ఆయన అంటున్నారు. శాస్త్రీయత లేకుండా వర్గీకరణ చేశారని, దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక రేవంత్ ప్రభుత్వం వర్గీకరణపై చేస్తున్న చర్యల్ని కొందరు అనుమానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసి వర్గీకరణ తర్వాతే జరిపించాలని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల దృష్టి మళ్లించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గీకరణను చూపించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరోవైపు పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మాదిగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇచ్చారని, ఇప్పుడు తమ జనాభా పెరిగినందున 17.5% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 2026లో జరిగే జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని అంటోంది. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేటప్పుడు వర్గీకరణ ప్రకారమే చేయాలని వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.